వెల్కమ్ టు ఇదే నిజం హెల్త్ ప్లస్. నేను లాలిత్య. ప్రెజెంట్ చాలామంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ కొంతమందికి అవేర్నెస్ లేకో లేదంటే కొన్ని సమస్యలతో వాళ్ళకున్న అవగాహన లోపం వల్ల ఏదో ఒక డౌట్తో ఆగిపోతుంటారు. అసలు ఏ సమస్యకి ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఏమైనా సేఫ్ కానీ అన్సేఫ్ అనేవి ఏమైనా ఉన్నాయా, అసలు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ ఇవాళ క్లారిఫై అవ్వబోతున్నాయి. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎండి ఇర్షాద్ గారు, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ, స్పెషలైజేషన్ ఇన్ ఆర్థోపెడిక్. నమస్తే సార్. నమస్తే సార్, చాలామందికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అంటే ఎన్నో డౌట్స్ ఉంటుంటాయి. అసలు మెయిన్ ఫిజియోథెరపీ అంటే ఏంటి సార్? ఫిజియోథెరపీ ఇప్పుడు అవేర్నెస్ మీరు చెప్పినట్టు నిజమే. ఇది ముందు ఒక 1 డికేడ్ ముందు ఫిజియోథెరపీ అంటే చాలామందికి అంత అవగాహన లేదు. ఇప్పుడు డే బై డే సర్జరీస్ ఎంత అడ్వాన్స్ అయిందంటే రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చేసినాయి. దాంతోపాటు మనకి ఫిజియోథెరపీ రోల్ చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్సే సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇలా చెప్పి పంపించేసేవాళ్ళు. కానీ రికవరీ రేట్ చాలా తగ్గిపోయింది. సో ఏమైందంటే మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ ఒక స్పెషలైజ్డ్ కోర్స్ తీసుకొని వచ్చారు ఫిజియోథెరపీ. దీంట్లో బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒకటి ఉంటుంది, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ, ఇంకా పిహెచ్డి కోర్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక స్పెషలైజేషన్. దీంట్లో మాకు ఏంటంటే ఆర్థోపెడిక్, న్యూరాలజీ, కార్డియోపల్మనరీ, పీడియాట్రిక్, ఆంకాలజీ ఇవన్నీ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో ఏ స్ట్రీమ్ కావాలంటే ఆ స్ట్రీమ్లో మనకి స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు సపోజ్ ఆర్థోపెడిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎంపీటీ ఆర్థో మాస్టర్స్, గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఏంటంటే జనరలైజ్ ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతుంది, జనరలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని. దాంట్లో స్పెషలైజేషన్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ. సో దీంట్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ నేను చెప్పినట్టు ఆర్థో, న్యూరో, కార్డియో, పల్మనరీ, తర్వాత ఆంకాలజీ. ఇప్పుడు ఆంకాలజీ కూడా ఒక టైంలో 1,00,000 మందికి క్యాన్సర్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో 10,000 పర్సన్స్లో 1 పర్సన్కి క్యాన్సర్ వస్తుంది. సో దాంట్లో కూడా రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ మొడాలిటీతో ట్రీట్మెంట్ చేసే ఫిజికల్ థెరపీ. సో దీంట్లో ఏమవుతుందంటే మషీన్స్ ద్వారా పెయిన్ తగ్గించడము. రీహాబిలిటేషన్ అంటే మనకి ఒక సర్జరీ తర్వాత ఒక పార్ట్ డ్యామేజ్ అయితే, ఒక మజిల్స్ డ్యామేజ్ అయితే దానికి రీహాబిలిటేట్ చేయడము ఫిజియోథెరపీ ఒక పార్ట్. సో ఫిజియోథెరపీలో రీహాబిలిటేషన్ కూడా ఉంటుంది. ఫిజియోథెరపీ జనరలైజ్ ఎలా అంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, యాంకిల్ పెయిన్, సో పెయిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో రీహాబిలిటేషన్ సపోజ్ పోస్ట్ ఆపరేటివ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినాయి, షోల్డర్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అయినాయి. దాని తర్వాత ఏమవుతుందంటే సర్జరీ చేసేటప్పుడు ఒక పార్ట్ కట్ చేస్తాము లోపల బోన్ టిష్యూస్ వరకు వెళ్ళడానికి. సో పైన ఉన్న టిష్యూస్ స్కిన్కి, మజిల్స్కి, ఫేషియా అన్నీ కట్ చేసుకొని బోన్ వరకు రీచ్ అవుతాం. బోన్ కట్ చేస్తాం, ఇంప్లాంట్స్ వేస్తాం, మళ్ళీ అవన్నీ సూచర్ చేసేసి క్లోజ్ చేస్తాం. ఆ టైంలో ఏమేమైతే ఫేషియా స్ట్రక్చర్స్ కట్ అయినాయో మళ్ళీ దానికి రీగెయిన్ చేయాలి. దాన్ని నార్మల్కి తీసుకొని రావాలంటే ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్. ఏమైతే మజిల్స్ కట్ అయిందో మళ్ళీ దాని యాక్షన్ రిటర్న్ రావాలంటే ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ ద్వారా వస్తుంది. ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్, ఒక పెద్ద సబ్జెక్ట్. సో దీని గురించి కూడా మనం కనుక్కుందాం. సార్, నార్మల్గా ఫిజియోథెరపీ అంటే చాలామంది ఓన్లీ బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటుంటారు కదా. అయితే ఒక ట్రామా నుంచి వచ్చిన వారు కానీ, డిసీజ్ తర్వాత వచ్చిన వారు కానీ, లేదంటే ఆఫ్టర్ సర్జరీ కానీ ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుందా? ఇది ఒక మిస్కన్సెప్షన్. ఏంటంటే ఫిజియోథెరపీ అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ అనుకుంటారు. ద థింగ్ ఈజ్ ఏమవుతుందంటే పెయిన్ వచ్చింది, సపోజ్ బ్యాక్ పెయిన్ కామన్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్యాక్ పెయిన్లో బ్యాక్ స్ట్రక్చర్స్, మజిల్స్ ఏమైతే ఉంటాయో చాలా వీక్ అయిపోతాయి. డైలీ యాక్చువల్గా ప్రతి మనిషి డైలీ ఒక ½ an hour అతని గురించి కేటాయించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. యోగా అంటారు, ఇవన్నీ ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళ ఏదో ఒక ఎక్సర్సైజ్ ఫిట్నెస్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే జనరల్ బాడీలో ఉన్న మజిల్స్ టోన్ ఉంటాయి, స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. సో బట్ నౌ డేస్ ఏమవుతుందంటే మార్నింగ్ లేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, స్కూల్, కాలేజ్ బిజీ అయిపోతున్నారు, తన హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు. సో తర్వాత ఏమవుతుంది, చిన్న ఒక దెబ్బ తగిలితే మజిల్స్ వీక్ అయిపోయి పెయిన్ రావడము ఇవన్నీ జరుగుతుంది. సో దీంట్లో పెయిన్ వస్తే ఎక్సర్సైజెస్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసేది మజిల్స్కి స్ట్రెంగ్త్ చేయడానికి. సో ఆల్రెడీ మజిల్స్ పెయిన్ ఉంది, ఇంకా మీరు దాని మీద ఇంకా స్ట్రెయిన్ వేస్తే ఇంకా పెయిన్ పెరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫిజియోథెరపీ చేయించుకొని పెయిన్ తగ్గించుకొని
ఇప్పుడు సపోజ్ మీకు 1 నుంచి 10 వరకు ఒక గ్రాఫ్ ఇస్తాము, దాంట్లో మీకు 70% పెయిన్ ఉంది. ఆ పెయిన్ 70 నుంచి మీకు 20 వరకు వచ్చే వరకు మీరు ఎక్సర్సైజెస్ చేయొద్దు. ఫిజియోథెరపీ చేయించుకొని మీరు ఏం చేయాలంటే పెయిన్ తగ్గించుకోవాలి. ఎప్పుడైతే 20% నెగ్లిజిబుల్ పెయిన్ ఇండెక్స్ స్కేల్కి వచ్చేస్తుందో అప్పుడు మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ అయిపోతే మీరు 10 మినిట్స్ చేసే పని ఒక హాఫ్ అన్ అవర్ చేసినా మీకు ఇబ్బంది ఉండదు. మజిల్ స్ట్రాంగ్ ఉంటాయి. సపోజ్ ఎలా అంటే జిమ్ చేసే వాళ్ళు ఒక 100 కిలోస్ వెయిట్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే 10 కిలోస్ 20 కిలోస్ 30 స్లో డెవలప్ చేసుకుంటా 100 కిలోస్ వరకు వెళ్తారు. అదే కామన్ మ్యాన్ 20 కిలోస్ క్యాన్ లిఫ్ట్ చేస్తే కొద్దిగా ఆలోచిస్తాడు, కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది, స్ట్రెయిన్ పడుతుంది. సో మీరు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటే 20 కిలోస్ క్యాన్ ఈజీగా లేపగలుగుతారు. సో ఒకవేళ మీరు సేమ్ నార్మల్ పర్సన్ 50 కిలోస్ లిఫ్ట్ చేస్తే అది ఏమవుతుంది, ఇంజరీ అయిపోతుంది. ఎందుకంటే మీకు అలవాట్లేదు, మీ బాడీకి అలవాట్లేదు, మీ బాడీ మజిల్స్కి అలవాట్లేదు. సో ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ మజిల్స్ కూడా ఆ వర్క్కి అకామిడేట్ అవుతుంది. మీరు ఒకవేళ హెవీ వర్క్ చేసినా కూడా దానికి తట్టుకునే అది శక్తి ఉంటుంది. సార్, ఫిజియోథెరపీలో ఈ ట్రీట్మెంట్లో రకాలు ఉన్నాయి సార్, అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, హీట్ థెరపీ కానీ కోల్డ్ థెరపీ కానీ, వాటి గురించి. సో ఫిజియోథెరపీలో డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి. ఆ మషిన్స్ ఏంటంటే రష్యన్ కరెంట్స్, డైనమిక్ కరెంట్స్, డిఫరెంట్ కరెంట్స్ ఉంటాయి. కరెంట్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ కరెంట్స్ లాంటిది కాదు, ఇవి చాలా తక్కువ వాట్స్, 50 హర్ట్సే, చాలా తక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే రష్యన్ కరెంట్స్, ఇది పెయిన్ పాత్వే మీద వర్క్ చేస్తుంది. సపోజ్ మీకు ఇక్కడ షోల్డర్ దెబ్బ తగిలింది, సో ఇక్కడి నుంచి ఏమవుతుందంటే పెయిన్ ఉండే రిసెప్టార్స్ మీకు ఇక్కడి నుంచి సెన్సేషన్ స్పైనల్ కార్డ్ నుంచి వెన్నపూస ఏమైతే మనం చెప్తామో బ్రెయిన్కి తీసుకుని వెళ్తుంది సిగ్నల్. సో అప్పుడు మీకు పెయిన్ తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఫిజిషియన్ దగ్గర వెళ్తారు, లేకపోతే మెడికల్ షాప్ దగ్గర వెళ్తారు. ఇప్పుడు అందరు చేసే పని అది చాలా రాంగ్. మెడికల్ షాప్ దగ్గర వెళ్ళి బాబు నొప్పి ఉంది, బాబు ఇక్కడ నొప్పి ఉంది, ఏమైనా మందులు ఉంటే ఇవ్వమంటే షాప్ కీపర్ ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తాడు. కొన్ని దాంట్లో నాన్ స్టెరాయిడల్ అవి కూడా యాడ్ చేసేస్తారు, యాంటీబయాటిక్స్ యాడ్ చేసేస్తారు. అది రాంగ్ కాన్సెప్ట్. సో పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలంటే మెడిసిన్ పెయిన్ కిల్లర్ తీసుకుంటే అది కిడ్నీస్ లివర్కి ఎఫెక్ట్ చేసి బ్రెయిన్కి వెళ్ళి ఎనస్థెటిక్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మీకు పెయిన్ తెలియదు, అది కూడా 4 to 5 అవర్స్ మెడిసిన్స్ ఉండే వరకే ఎఫెక్ట్, తర్వాత మళ్ళీ పెయిన్ యాజ్ యూజువల్గా వస్తుంది. ఫిజియోథెరపీలో ఎలా అంటే మషిన్స్, ఇప్పుడు మీకు షోల్డర్ పెయిన్ ఉంది, ఇక్కడ మేము 2 లీడ్స్ ఇక్కడ 2 లీడ్స్ పెడతాం. ఆ లీడ్స్ వల్ల ఏమవుతుందంటే ఏమైతే పెయిన్ సెన్సేషన్ మీకు బ్రెయిన్కి రీచ్ అవుతుందో అది ఇక్కడే ఆగిపోతుంది, బ్రెయిన్ వరకు వెళ్ళనివ్వదు. సో దీనివల్ల న్యాచురల్గా ఏం పెయిన్ కిల్లర్స్ లేకుండా, ఎలాంటిది ఇంజెక్షన్స్ లేకుండా న్యాచురల్గా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. సో ఇది కాన్సెప్ట్ పెయిన్ తగ్గించడానికి ఫిజియోథెరపీలో. ఈ మషిన్స్ కాకుండా కొంత పక్షవాతం వచ్చే వాళ్ళు ఉంటారు పేషెంట్స్, స్ట్రోక్ వచ్చేవాళ్ళు, బ్రెయిన్ హిమోరేజిక్ స్ట్రోక్ వల్ల, ఇస్కెమిక్ స్ట్రోక్ వల్ల. సో వాళ్ళకి పారాప్లీజియా, క్వాడ్రిప్లీజియా, ఒక సైడ్ పడిపోవడము, మూతి వంకర పోవడం ఉంటుంది. దాంట్లో వాడేది గాల్వానిక్ అండ్ ఫారడిక్ కరెంట్స్ అంటాం. ఆ కరెంట్స్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే నర్వ్ కట్ అయిపోయిందో లేకపోతే డ్యామేజ్ అయిందో, సో అది కూడా టెస్ట్ చేసి ఇన్నర్వేటెడ్ ఉందా, డీనర్వేటెడ్ ఉందా, కంప్లీట్ డిటాచ్ అయిపోయిందా, దాన్ని బట్టి చూసి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఆ ఫంక్షన్ రీగెయిన్ అవుతుంది. సో ఈ రకరకాలు ఉంది. హాట్ అండ్ కోల్డ్ మీరు ఒకటి అడిగారు. హాట్ అండ్ కోల్డ్ థెరపీ ఏంటంటే కొన్ని మొడాలిటీస్ లైక్ వ్యాక్స్ ఉంటుంది, తర్వాత ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ ఉంటుంది. ఈ హీట్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్కి నరాలన్నీ ఓపెన్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హీట్ వల్ల వాసో డైలేటేషన్ అవుతుంది, వెజల్స్ ఏమైతే డైలేట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఆ ఏరియాలో ఎక్కువగా వెళ్తుంది. సో బ్లడ్ ఏంటి, అది ఆక్సిజన్ న్యూట్రియంట్స్ క్యారీ చేస్తుంది. సో అది ఎక్కడైతే వెళ్తుందో అక్కడ ప్రాపర్ హీలింగ్ ఫాస్ట్ అవుతుంది. మీరు రోజు చెట్టుకి నీళ్ళు వేస్తే మంచిగా గ్రో అవుతుంది. వర్షం కాలం పడింది నీళ్ళు అప్పుడు వరకు ఆగుదామంటే అట్నే డెవలప్మెంట్ స్లో అవుతుంది. సో మీరు ఎంత హీట్ పెడితే కండిషన్ ప్రాబ్లం ఉంది అంత మంచిగా అవుతుంది, తొందరగా హీల్ అయిపోతుంది. ఐస్ ప్యాక్ అంటారా, ఐస్ ప్యాక్ ఎప్పుడు పెట్టాలంటే అక్యూట్ కండిషన్స్లో, ఇప్పుడు సపోజ్ ఇమ్మీడియట్ ఇప్పుడే పడ్డారు, ఇప్పుడే దెబ్బ తగిలింది, వాపు వచ్చింది, అలాంటి టైంలో హీట్ పెట్టద్దు. అలాంటి టైంలో మీరు ఐస్ ప్యాక్ పెట్టాలి. ఐస్ ప్యాక్ వల్ల ఏమవుతుందంటే వెజల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది, వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. వెజల్ కన్స్ట్రిక్ట్ అయితే అక్కడ ఉండే ఫ్లూయిడ్ స్వెల్లింగ్ అన్నీ వెళ్ళిపోతుంది. సో ఇనిషియల్గా ఎప్పుడైనా ఆపరేషన్ అయిన తర్వాత ఏమైనా ఇప్పుడు ఇమ్మీడియట్ ఇంజరీ అయితే ఎప్పుడు హీట్ పెట్టద్దు, ఓన్లీ ఐస్ పెట్టాలి 2-3 days. స్వెల్లింగ్ తగ్గిన తర్వాత మీరు అప్పుడు నార్మల్ పెయిన్స్ ఉంటే హీట్ పెట్టాలి, వాపు నొప్పి అలాంటిది ఏమైనా ఉంటే ఐస్ పెట్టాలి.
అది. డాక్టర్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ అంటే ఏంటి? సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్స్ అంటే ఇప్పుడు సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇంకా కంటిన్యూస్గా టైపింగ్ చేసేవాళ్ళు, లేకపోతే టీచర్స్ బోర్డ్ మీద రాసేవాళ్ళు, టైప్ రైటర్స్, డిఫరెంట్ డిఫరెంట్ రకాల డెస్క్ వర్క్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్గా హెడ్ డౌన్ చేసి చేసేటప్పుడు ట్రిగర్ పాయింట్స్ అని డెవలప్ అయిపోతాయి. సో ఆ ట్రిగర్ పాయింట్స్ ఏంటంటే మనకి మజిల్స్కి బోన్స్కి మధ్యలో ఫేషియా ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ హార్డ్ అయిపోతుంది. సో ఆ లేయర్కి మనం మళ్ళీ రిలీజ్ చేయాలి. సో దానికోసం మయోఫేషియల్ రిలీజ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ వల్ల ఆ లేయర్కి మనం ఫ్రీ చేసేస్తాము. ఆ టిష్యూ గట్టిగా అయిపోతుంది, స్కార్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఆ స్కార్కి రిలీజ్ చేసేస్తే మొత్తం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటాం అది. డాక్టర్ మరి ఇలా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటి? ఫస్ట్ ఏంటంటే అసెస్మెంట్ చేస్తాము. అసెస్మెంట్లో డిఫరెంట్ ఉంటుంది. సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, రేంజ్ ఆఫ్ మోషన్ ఎలా ఉంది, పెయిన్ ఎలా ఉంది, సో ప్రీవియస్ ఏమైనా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారా లేదా, దాని తర్వాత డయాగ్నోసిస్లో కూడా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చెక్ చేస్తాము, ప్రొవిజనల్ డయాగ్నోసిస్ చూస్తాం. అన్నీ చూసిన తర్వాత ఫైనల్ డయాగ్నోసిస్కి వస్తాం. ఫైనల్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అని మీరు వచ్చారు, డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి మీకు ట్రీట్మెంట్ చేయము. బ్లడ్ టెస్ట్ చేయాలి, ఎక్స్రే చేయాలి, చేసి రూట్ కాజ్ నుంచి అసలు ఏంటి, ఎందుకు వచ్చింది. పెయిన్ నార్మల్గా వస్తుంది, అది 2-3 డేస్లో వెళ్ళిపోతుంది. బట్ పేషెంట్ వచ్చేది 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ నుంచి పెయిన్ ఉందని వస్తారు. అది క్రోనిక్ ప్రాబ్లం. సో అది ఎందుకు వచ్చిందని రూట్ కాజ్ కనుక్కొని బ్లడ్ టెస్ట్ ఉంటాయి కొన్ని. సో ఎముకలు సంధించింది ఉంటే కొన్ని వైటమిన్ టెస్ట్ చేయాలి. వైటమిన్స్ అంటే వైటమిన్ B12, సైనకోబాలమైన్, వైటమిన్ D3, మిథైల్కోబాలమైన్, ఇవన్నీ బాడీలో ఉంటాయి. బాడీలో డెఫిషియన్సీ వచ్చిన వల్ల ఏమవుతుందంటే బోన్స్, నరాలన్నీ వీక్ అయిపోతాయి. సో ఇంకొకటి ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, ఆల్కహాలిజం చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి, కొన్ని చేయించుకొని తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ESR, CRP, కొంతమందికి ఎలా అంటే లిపిడ్ ప్రొఫైల్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ కండిషన్స్కి బేస్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేయించి అవన్నీ రూల్ అవుట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. అంటే కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే బేసిక్ ఎక్సర్సైజ్ నీడ్స్ తోటి తగ్గిపోతుంది. కొంతమందికి ఏమో మీరు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారు కదా, సో వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందేమో అని జనాలు భయాందోళనకు గురవుతారు. వాటి గురించి చెప్పండి. సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటిది ఉండదు. ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్ ఎక్సర్సైజెస్ ఎవరికంటే సపోజ్ ఇప్పుడు డైలీ హెల్దీ ఇండివిజువల్స్ ఉంటారు, సపోజ్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారు, ఏదో వాళ్ళ స్పోర్ట్స్ ఏదో ఆడారు, జర్నీ చేసి వచ్చారు, వాళ్ళకి స్ట్రెయిన్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే మజిల్స్ వీక్నెస్, లేకపోతే కొన్ని బాడీలో సరిగ్గా తినక డైట్ సరిగ్గా ఫాలో చేయకుండా వీక్నెస్ వస్తుంది. దానికి వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇచ్చి ఎక్సర్సైజ్ చెప్తే సరిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఎప్పుడు ఉండదు. మషిన్స్ డోసేజ్ ఉంటుంది, ఇన్ని మినిట్స్ అని పెట్టాలి, ఇంత డ్యూరేషన్ అని ఉంటుంది, ఇన్ని సెషన్స్ అని ఉంటుంది, ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సిట్టింగ్స్లోనే అన్నీ కవర్ అయిపోతుంది. అంతేగాని ఇది ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ మరీ హార్ష్ ఉండదు, ప్లస్ అవర్స్ టుగెదర్ ఉండదు, జస్ట్ మినిట్స్లో ఉంటుంది అంతే. డాక్టర్ ఒకసారి వారు ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అది టచ్లో ఉండాలి. ఇప్పుడు మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒకసారి తగ్గిపోతే తర్వాత అవసరం లేదు అనుకుంటారు. అవునవును, తగ్గిపోతే అవసరం. ఇప్పుడు ఎలా అంటే ఎవరు పర్మనెంట్ కాదు, అందరూ ఒకరోజు వెళ్ళాల్సిందే. ఆఫ్టర్ 100 ఇయర్స్ అయినా, ఆఫ్టర్ 90 ఇయర్స్ అయినా, ఆఫ్టర్ 80 ఇయర్స్ అయినా. సో హ్యూమన్ బాడీ ఎలా అంటే మనం గ్రో అయ్యే స్టేజ్, చిన్న పిల్లల నుంచి డెవలప్మెంట్ పెరుగుతూ ఉంటుంది. మన బాడీలో ఏమైతే డెవలప్మెంట్స్ అవుతుంది, ఒక ఏజ్ తర్వాత బాడీ డెటోరియేట్ అవుతుంది, తగ్గడం, డ్యామేజ్ అవ్వడం, ఇంజరీస్ అవ్వడం. సో అప్పుడు ఎలా చేయాలంటే మనం ఇప్పుడు మెడికల్ సైన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్, అన్ని ఆర్గన్స్ రీప్లేస్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి మనం కాపాడుకోవాలి, అక్కడి వరకే స్టాప్ చేసుకొని అది మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఏం అవ్వదు, సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది, నేను ఏమైనా చేయగలుగుతాను, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ మార్చుకుంటానంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే హ్యూమన్ నేచర్ అది, ప్లస్ హ్యూమన్ బాడీ ఎలా అంటే ఒకరోజు ఎవరైనా వెళ్ళాల్సిందే. సో ఒక ప్రాబ్లం వస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. క్యూర్ అయిపోయిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటా, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, ఏమేమి చేయాలో ఏమేమి చేయొద్దు. కింద కూర్చోవద్దు, మోకాలు నొప్పి ఉండేవాళ్ళు, నడుము నొప్పి ఉండేవాళ్ళు వెస్టర్న్ టాయిలెట్ వాడాలి, బెండ్ అయ్యి, ఫార్వర్డ్ బెండ్ అయ్యి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు,
సో అవన్నీ డూస్ అండ్ డోంట్స్ కూడా మేము చెప్తాము. అవన్నీ ఫాలో చేస్తే ఎప్పటికీ రాదు పెయిన్. అంటే ఈ ట్రీట్మెంట్లో అసలు మోషన్ లేని ఒక బాడీ పార్ట్‌లో మీరు ఆ మూవ్‌మెంట్ తెప్పియగలుగుతున్నారు. సో ఒక సిట్టింగ్ టు ఇంకో సిట్టింగ్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే టైంలో ఇవి తినకూడదు, ఇవి తినాలి అని ఏమైనా డైట్ చెప్తారా? డైట్‌ది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ చెప్పాలంటే డైట్ ప్లేస్ వెరీ మేజర్ రోల్. ఎందుకంటే మేము అన్నీ డీల్ చేసేది మజిల్స్, నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్‌తోనే డీల్ చేస్తాం. సో ఇప్పుడు ఒక పర్సన్ ఒక పెయిన్ కండిషన్‌తో మా దగ్గర వచ్చారు. ఆ పెయిన్ ఎంత సివియర్ ఉంటే అతనికి ఆకలేయదు, నిద్ర ఉండదు. సో దాంట్లో బాడీ చాలా వీక్ అయిపోతుంది. సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ డైట్ ఇప్పుడు డైలీలో మనకి ప్రాపర్ ప్రోటీన్స్, ప్రాపర్ ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్, ఇంకా గుడ్ కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ ఇంత అమౌంట్ అని తీసుకోవాలి. డైలీ మీరు 1500 క్యాలరీస్ తీసుకోవాలి. సో అలాగే మీరు 1500 వర్త్ క్యాలరీస్ బర్న్ కూడా చేయాలి. ఓన్లీ ఇంటేక్ ఉండదు, ఇంటేక్ అండ్ అవుట్ గోయింగ్ కూడా ఉండాలి. సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫుడ్ మంచి ఫైబర్స్ ఫుడ్ తీసుకుంటే మీ గట్ సిస్టమ్ బాగుంటుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మీ మజిల్స్ బాగుంటుంది. సో రకరకాలుగా ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ వల్ల ఎనర్జీ ఉంటుంది, మీకు గ్లూకోజ్ వల్ల కూడా మీకు ఎనర్జీ ఉంటుంది. ఈ ప్రాపర్ మీరు తీసుకుంటేనే మా దగ్గర వస్తే మేము మీకు ఎక్సర్సైజ్ చెప్తే మీరు చేయగలుగుతారు. మీరు ఫాస్టింగ్ చేస్తా లేకపోతే సరిగ్గా అన్నం తినకుండా ఎక్సర్సైజ్ చేస్తే అది ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ బాడీలో వచ్చేసి మజిల్స్ క్యాచ్ అవ్వడం, పెయిన్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది.